అంటే శివలింగం ఉండి శివలింగం ఇలా కోసినట్టుగా ఉండి అందులోంచి శివుడు కనపడతాడు, తల కనపడదు, పాదాలు కనపడవు. అంటే ఏ పరమాత్మ యొక్క కింది భాగాన్ని పై భాగాన్ని నువ్వు తెలుసుకోలేవో, అనంతమై ఉన్నాడో, అనంతమైనటువంటి పరమాత్మ చేత పరివ్యాప్తమైన లింగస్వరూపమై బ్రహ్మాండమంతా ఉంది అని తెలుసుకోదగినటువంటి ఆవిర్భావలింగాన్ని దేవాలయం వెనకాతల చూసి మీరు వెళ్ళేటప్పుడు ఆ కుడి చేతి పక్కన మొదట ప్రదక్షిణ మార్గంలోనే ఆ దుర్గమ్మ తల్లిని చూసి వెనక ఆవిర్భావలింగం, మళ్ళీ కుడి పక్కకి తిరిగితే మీ కుడి చేతి వైపు కోష్ట గణపతి, మీరు అలా తిరిగి వచ్చి మళ్ళీ శివలింగాన్ని చూసి అలా బయటికి వెళ్ళి కుడి చేతి పక్కకి తిరిగి నడుస్తుంటే వేదిక మీద నల్లటి గుడ్డలు దీపాలు వెలిగించి పట్టుకెళ్ళి అక్కడ పెట్టేటటువంటి శనీశ్వరమూర్తి దగ్గర నుంచి వెంకటేశ్వరుడు, కనకదుర్గమ్మ వారు, మళ్ళీ మీరు ఇలా కుడి పక్కకి తిరిగితే అరుగు మీద 63 మంది నాయనార్లని దాటిన తర్వాత ఎడం పక్కన మార్కండేయలింగం, మార్కండేయలింగం దాటి మీరు కొంచెం ముందుకెళ్ళి కుడి పక్కకి తిరిగితే ఓ చిన్న గుడిలా ఉండి అందులో ఓ శివలింగం, మీకు అనురక్తి ఉంటే కసిని తుమ్మిపూలు మారేడు దళాలు పట్టుకెడితే మీ చేత్తో మీరు మార్కండేయలింగం మీద శివలింగం మీద మీరు పూజ చేసుకోవచ్చు. శ్రీకాళహస్తిలో మీరు అక్కడ మెట్లు దిగి ఇలా కిందకి ఎదురుగుండా చూస్తే నిలబడి ఉన్నటువంటి జ్ఞానప్రసూనాంబ, పెద్ద కిరీటం, అమ్మవారి కిరీటంలో ఉన్నటువంటి పెద్ద మణి, ఆ తల్లి యొక్క స్వరూపం, ఆవిడ కట్టుకున్న చీర, ఇంత పెద్ద కుంకం సారలు బొట్టు పెట్టుకున్నటువంటి వృద్ధ అర్చకుడు, ఆయన తీసుకెళ్లి అమ్మవారికి కుంకుమార్చన చేసి ఉండడం వల్ల ఆయన అరికాళ్ళు కూడా ఎర్రపడిపోయి అంచులు కూడా కుంకంతో ఎర్రబడి, ఆయన కూర్చున్నప్పుడు పృష్ఠభాగం పంచె ఉత్తరీయం కూడా కుంకం అంటుకుపోయి, ఆయన అరిచేతులన్నీ కుంకంతో ఉండి ఆయన నీరాజనం తీసుకొచ్చి మీకు ఇస్తే మీరు నీరాజనం తీసుకుని పువ్వులు తీసుకుని అమ్మవారి ఆలయానికి ఇలా ప్రదక్షిణం చేసి బయటికి వస్తూ ఉంటే అభిషేకం టికెట్ ఉన్న వాళ్ళకి ఉత్తరీయాలు వేస్తున్నటువంటి ప్రదేశం, ఆ ఎడంచేతి పక్కన ఉన్నటువంటి స్వామివారి ఊంజల్ మంటపం, అక్కడ ఉన్నటువంటి ఆ అద్దాల మంటపం, అది చూసి మీరు బయటికి వచ్చి మళ్ళీ ఇలా కుడి చేతి పక్కకి తిరిగి కుడిపక్క మెట్లెక్కితే ఒక చోట గీసినటువంటి వృత్తంలో నిలబడి చూస్తే మీకు ఎదురుగుండా కాళహస్తీశ్వరుని యొక్క శిఖర దర్శనం, ఇంకొక వృత్తంలో నిలబడి మీరు ఇలా చూస్తే అమ్మవారి శిఖర దర్శనం, ఇంకొక వృత్తంలో నిలబడి మీరు చూస్తే కొండ మీద ఉన్నటువంటి కన్నప్ప గుడి దర్శనం, యమధర్మరాజ ప్రతిష్ఠిత లింగం, అది దాటిటొస్తే ధర్మరాజ ప్రతిష్ఠిత లింగం, ఆ పక్కన చండీశ్వరుడు, ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి మీరు మెట్లు దిగి మళ్ళీ కుడి పక్కకి తిరిగితే మీ ఎడం పక్క అరుగు మీద పెద్ద స్ఫటికలింగం పొడుగ్గా, దాని వెనకాతలో చిన్న బల్బు, ఆ లైట్ వెలుగుతున్నప్పుడు కనపడుతున్నటువంటి ఆ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందుమంతామృతై అన్నట్టుగా ఉన్నటువంటి ఆ స్ఫటిక స్వరూపం, మీరు మళ్ళీ కుడిపక్కకి తిరిగితే కన్నప్పలింగం అరుగు మీద, ఇలా కుడిపక్కకి తిరిగి చూస్తే దక్షిణాభిముఖంగా దక్షిణామూర్తి, అద్భుతమైన అలంకారంతో ఉన్న స్వామి, మీరక్కడ కింద పడి నమస్కారం చేసి ఎడం పక్కకి తిరిగి రాజద్వారంలోంచి బయటికి వెడితే ఎడం పక్కన ప్రసాదాల కౌంటరు, ముందుకెడితే నిత్యాన్నదానం, మళ్ళీ కుడిపక్కకి తిరిగితే ఓ పెద్ద ఏనుగు, అక్కడ టిక్కెట్లు అమ్మేటటువంటి ప్రదేశం, సహస్రలింగార్చన, రాహుకేతువుల పూజా టిక్కెట్లు అమ్మేటటువంటి స్థలం, ఆ మంటపం, ఆ బయటికి వెళ్ళిపోతుంటే అక్కడ ఏదో రకరకాల తైలాలు అమ్మేటటువంటి షాపులు, విభూతి మారేడు దళాలు పువ్వులు తుమ్మిపూలు అమ్ముతున్నటువంటి కొట్లు, ఆ బయటికి వస్తుంటే ఎడం పక్కన సుబ్రహ్మణ్యుడు, ఎదురుగుండా కాశీ విశ్వేశ్వరుడు, ఆ బయటికి వచ్చి అరుగు మీద ఆ కొబ్బరికాయలు వరుసగా అవన్నీ చూస్తూ మీరు అక్కడికి వచ్చి మళ్ళీ మీ చెప్పులు మీరు తీసుకుని మీరు అలా ముందుకెడితే ఒక్కసారి ఇక్కడే కదా పుష్పగిరి మఠం లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కుని టిఫిన్కి ఎడదామంటే లేదులేండి పిల్లలు ఆకలేస్తోంది అంటున్నారు, ఈ శరవణ భవన్ బాగుంటుందంటే ఇందులో టిఫిన్ తిందామని భారీ అంటే శరవణ భవన్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఏమి ఇమ్మంటారు అని సర్వర్ అడిగితే మీకు తెలివి వచ్చింది అనుకోండి, ఇప్పుడు కాళహస్తి మీలో ఉందా, మీరు కాళహస్తిలో ఉన్నారా? మీ యందు కాళహస్తి ఉంది, మీలోకి కాళహస్తి చేరింది, శ్రీకాళహస్తి. ఇది మనసు యొక్క శక్తి. మనసు జాగృతి యందు బాగా దేన్ని పట్టుకుంటుందో దాన్ని సంకల్పంతో మీలోకి తీసుకొచ్చేయగలదు. అది వచ్చింది అని కూడా ఎవ్వరికీ తెలియదు లోకంలో. మీరు శ్రీకాళహస్తి వెళ్తే తెలుస్తుంది. మీలోకి శ్రీకాళహస్తిని తెచ్చేసుకోగలిగిన శక్తి మీకు వచ్చేసింది అనుకోండి, మీలోకి ఆయనలోకి శ్రీకాళహస్తిని తెచ్చేసుకుని
ఆయన శ్రీకాళహస్తిలో ఉన్న శివలింగాన్ని అర్చిస్తున్నాడు, కూర్చున్నట్టున్నాడు, కానీ ఆయనలోకి శ్రీకాళహస్తి వచ్చి ఉంది అన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనసుకి శక్తి ఉందా లేదా? మనసు యొక్క బలం ఇదే, బలహీనత ఇదే. మీరు దాన్ని బాగా శిక్షణ ఇస్తే దేన్నైనా మీలోకి తెస్తుంది. మీరు ఏ శిక్షణ ఇవ్వకపోతే దాని ఇష్టం వచ్చి నువ్వు పట్టుకున్న అవి తిరిగి అవన్నీ తీసుకొచ్చి మీలో పెడుతుంది. అదే బలహీనత. దాన్ని మీరు మార్చగలిగితే అదే దాని బలం. ఇప్పుడు నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారనుకుంటున్నాను. మీరు వాడుకోవడంలో ఉంటుంది ఆ సాధనాన్ని. ఈశ్వరుడు ఈ మనస్సును అందరికీ ఇచ్చాడు. దీన్ని మీరు వాడారా, మీలోనే బ్రహ్మాండములన్నీ ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మార్నింగ్ వాక్ చేస్తూ మీరు అలా తిరుగుతూ, మీరు ఇవాళ నేను 7 నదులలో స్నానం చేస్తానంటే చెయ్యొచ్చు. నేను ఇవాళ 7 క్షేత్రాలని చూస్తాననుకుంటే మార్నింగ్ వాక్ చేస్తూ మీరు 7 క్షేత్రాలని చూడొచ్చు. మీరు పైకి శరీరం తిరుగుతూ ఉంటుంది. మీరు శృంగేరి వెళ్ళిపోయి శృంగగిరిలో ఉన్నటువంటి శారదాంబ దేవాలయాన్ని, ఆ విద్యాశంకరుల దేవాలయాన్ని, తుంగానదిని, కప్పకి నీడపట్టిన పాము స్నానం, చేపలు మరమరాలు వేసినట్టు మీరు స్నానం చేసి, మీరు ఆ వారధి దాటి, ఆ పావులుంటాయి జాగ్రత్త అని బోర్డులో ఉన్న వనంలోంచి వెళ్ళి ఎదురుగుండా చంద్రశేఖర భారతీ స్వామి మొదలైన మహాపురుషుల యొక్క సన్నిధానాలు చూస్తూ ఎడం పక్కకి తిరిగి, పూర్వం ఉన్నటువంటి గురువులందరూ కూడా అక్కడ ఉండే అభిషేకాలు కూడా చేస్తే ఇరుగ్గా ఉన్నటువంటి ప్రాంగణంతో కూడుకున్న గురునివాస్ని, ఆ పక్కన ఉన్న విశాలమైన భవంతిని, అందులో ఉన్న పెద్ద హాల్ని, అక్కడ పెట్టినటువంటి శంకరాచార్యుల వారిని, స్వామివారికి బహూకరింపబడిన పెద్ద తంజావూరు వీణ, వాటినన్నింటినీ మీరు చూస్తూ శంకర భగవత్పాదులు, వారి శిష్యులు, ఆ గోడలు, వేదిక, తెర తీసేటప్పటికి వచ్చి కూర్చున్న భారతీ తీర్థస్వామి, ఆయన ఇలా కూర్చుని ఇంకా రుద్రం మొదలెట్టడానికి ముందు ఎవరితో మాట్లాడకుండా ఇటు తిరిగి కూర్చుని ఇటుపక్కకి ఇలా తలొక్కటి తిప్పి ఇలా అందరినీ ఇలా ఒక్కసారి పరికించి సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అన్న భావన లోపల అంతా శివస్వరూపంగా చూస్తూ పైకి మన్ని చూస్తున్నారని మనం అనుకుంటే, ఆయన ఒక్కసారి ఇలా ఇటు పక్క నుంచి ఇటు పక్క వరకు ఇలా చూసి ఇలా తలూపి ఆ శివలింగం మీదకి పెట్టినటువంటి ధారాపాత్ర, అందులోకి ఆయన పాత్రతో తీసి ఇలా పోస్తుంటే పడుతున్నటువంటి శివలింగం మీద పువ్వులు, ఆ ధారలు, ఆఖరణ ఆయన వస్త్రం తీసి ఆ శివలింగాన్ని తుడిచి పైకి లేవకుండా అందంగా ఈ చెయ్యి ఇలా ఎత్తి కింద పడకుండా దాన్ని ఆ శివలింగాన్ని అందంగా పెట్టి ఆ పువ్వులతో అలంకారం చేసి ఆయన చేసేటటువంటి అభిషేకం, ఇవన్నీ మీరు చూస్తుండగా, మీరు అనుభవిస్తుండగా మీ 5 రౌండ్లో 6 రౌండ్లో మీ మార్నింగ్ వాక్ అయిపోతుంది. శరీరానికి వ్యాయామం అయింది, మనసుకి శృంగేరి దర్శనం అయిపోయింది. మనసుకు ఆ శక్తి ఉంది. శరీరం తిరుగుతూ ఉంటుంది, మనసు విడిపోయి వెళ్ళిపోతుంది, ఎటు కావాలంటే అటు వెడుతుంది. దాన్ని మీరు అలవాటు చేస్తే శృంగేరి వెళ్తుంది, మీరు అలవాటు చేస్తే గంగానదికి వెడుతుంది, మీరు అలవాటు చేస్తే కాశీ వెడుతుంది, మీరు అలవాటు చేస్తే మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెడుతుంది. ఎప్పుడు మీరు జాగృతిలో మనసును అక్కడ పెడితే, మీరు శృంగేరి వెళ్ళినప్పుడు మీ మనసు అక్కడ పెడితే మీ మనసు తర్వాత శృంగేరిని చేస్తుంది. ఇప్పుడు మీరు శృంగేరి శరీరంతో వెళ్ళి మీ మనసు కాకినాడలోనే ఉందనుకోండి, శృంగేరిని మీలోకి తేవడం ఇక మనసుకి సాధ్యం కాదు. అదే దాని బలహీనత, అదే దాని బలం కూడా. ఇప్పుడు మీరు దాని బలాన్ని బలంగా మీరు వాడుకోగలిగితే అది మీకు ప్రయోజకత్వాన్ని సాధించి పెడుతుంది. అది మీకు చేత కాకపోతే ఆ మనసే బంధనానికి గురి చేస్తుంది. అందుకే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో అంటాడు పరమాత్మ గీతాచార్యుడు. కేవలం మనస్సే, ఒకడు బంధింపబడుతున్నాడు, ఒకడు మోక్షం వైపుకి వెళ్ళిపోతున్నాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కట్టాలన్నా విప్పాలన్నా తాడు తప్ప ఇంకోటి ఉండదు, కట్టడానికి విప్పడానికి.